सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साई बाबा 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 बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16వ అధ్యాయం నిన్నటి తరువాయి. బ్రహ్మ అనేది కేవలం స్వప్నంగా అనిపించే వారికి అది శాంతిని ఎలా ఇస్తుంది? ఇంద్రియాలు బలహీనపడి జగత్తులో ఎవరూ గౌరవించినప్పుడు ఊరికే ఖాళీగా కూర్చొని అప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని గురించి ఆలోచిస్తారు. అలాగే నీకు బ్రహ్మను తెలుసుకోవాలనే కోరిక కలిగింది. నీ పిసినారి చేతుల నుంచి పైసా రాలకుండా నీ కోరిక తీర్చేవాళ్ళు నీకెవరూ కలవరు. సరే, అలాంటి కోరికను మనసులో పెట్టుకుని ఆ బ్రహ్మార్థి రాను పోను గుర్రబండి మాట్లాడుకుని షిరిడికి బయలుదేరాడు. అక్కడికి చేరాక అతను సాయి దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు నమస్కరించాడు. ఇప్పుడు సాయి మాట్లాడే మధురోక్తులను శ్రోతలు వినండి. ఈ సాయి కథ అనే కల్పవృక్షానికి శ్రద్ధ అనే నీటిని పోస్తే అది దృఢంగా పట్టుకుని శ్రోతల ఆదరం పెరిగిన కొద్దీ పుష్కలంగా ఫలాలిస్తుంది. అది సర్వాంగాలతో రసభావంతో నిండి ఉంది. సుగంధాలు వెదజల్లే పుష్పాలను పూస్తుంది. మధుర ఫలాల భారంతో వంపులు తిరుగుతుంది. తినేవారి ఇచ్చ నెరవేరుతుంది. బ్రహ్మార్థి ఇలా అన్నాడు, బాబా, నాకు బ్రహ్మను చూపండి. ఇది మనసులో పెట్టుకుని నేను మీ దగ్గరకు వచ్చాను. షిరిడిలో బాబా బ్రహ్మను చటుకులు చూపిస్తారని లోకులు అంటారు. అందుకే ఇంత దూరం వచ్చాను. వస్తూ మార్గంలో బాగా అలసిపోయాను. అయితే నాకు బ్రహ్మ లభిస్తే కృతకృత్యుడినవుతాను. బాబా ఇలా అన్నారు, చింతపడకు, బ్రహ్మను వెంటనే చూపిస్తాను. ఇక్కడ అరువు బేరం లేదు. అసలు నీలాగా అడిగేవారు దొరకడం కష్టం. ఎంతమందో ధన సంపత్తి కోరతారు, రోగాలు కష్టాలు నివారించమంటారు, సదా లౌకిక గౌరవము రాజ్య పదవి సుఖాన్ని కోరతారు. కేవలం ఈ జగత్తులోని సుఖం కోసం లోకులు షిరిడీకి పరుగులు పెడతారు. ఫకీర్ నన్ను భజిస్తారు. అలాంటి వాళ్లే నా దగ్గర ఎక్కువగా వస్తారు. బ్రహ్మను ఎవరూ అడగరు. నీలాంటి వాళ్ళు దొరకరు. బ్రహ్మ జిజ్ఞాసుల కోసం నేను ఆకలిగా ఉన్నాను. అలాంటి నాకు పర్వకాలం వచ్చింది. బ్రహ్మవస్తు భీతితో సూర్యచంద్రులు ఆగకుండా నడుస్తుంటారు. నియమంగా ఉదయించి నియమంగా అస్తమిస్తారు. ప్రకాశము అంధకారము పరిమితిలో ఉంటాయి. గ్రీష్మ వసంతాది ఋతువులు రావడానికి ఇంద్ర దేవాది లోకపాలురు నియమంగా ప్రజలను పాలించడానికి మూల కారణం బ్రహ్మ. కనుక శరీరం పడిపోకముందే విచారశీలులైన వారు బ్రహ్మ ప్రాప్తి కోసం పురుషార్థాలను సాధిస్తారు. లేకపోతే నిశ్చయంగా నిరంతరం పునర్జన్మల పరిభ్రమణ వెంటాడుతుంది. ఈ బ్రహ్మను తెలుసుకోకముందే ఒకవేళ శరీరం పడిపోతే అప్పుడు సంసార బంధనం వెంటాడుతుంది. పునర్జన్మను తప్పించుకోలేం. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 3-4 మంత్రాలు చూడండి. భయాదస్యాగ్నిస్తపతి భయాతపతి సూర్యా భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః. దేని భయంతో అగ్ని తప్పింపజేస్తుందో సూర్యుడు ప్రకాశిస్తాడో, దేని భీతితో ఇంద్రుడు వాయువు మృత్యువు తమ తమ పనుల్లో తత్పరులై ఉంటారో, ఇహ చేదస కదవోద్ధుం ప్రాక శరీరస్య విశ్రసః తత్ స్వర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఆ పరబ్రహ్మని శరీర పతనం కాక ముందు ఈ దేహంలో ఉన్నప్పుడే ఒకవేళ తెలుసుకోకపోతే అనేక యుగాల వరకు నానా లోకాల్లో యోనుల్లో శరీరాన్ని ధరించవలసి వస్తుంది. నీకు బ్రహ్మ ఏమిటి? పాదాల నుంచి శిరస్సు వరకు గట్టిగా చుట్టబడి ఉన్న దాన్ని నేను నీకు విప్పి చూపిస్తాను. ఎంత అమృత భరితం ఈ వాణి! అనుపమానమైనది. సర్వశ్రేష్ఠ సుఖాలకి గని, సంశయాల్లో ఊగిసలాడే ప్రాణులను కూడా ఉద్ధరించడంలో ఇది సమర్థురాలు. తాత్కాలిక ఆనందాన్నిచ్చే సుఖాల మోహంలో రాత్రింబోళ్లు చిక్కుకొని ఉండే వాటిని కూడా బాబా మాటలు శాస్త్రాలచే యోగ్యమని అంగీకరించబడ్డ వచన రూప మార్గమనే ఆచరణలోకి తీసుకొచ్చాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖం చేతికందుతుంది. మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపత్తి లభిస్తుంది. కానీ గురువు యొక్క విశిష్టత దానికన్నా విశేషం. గురువు లాంటి దాత మరొకరుండరు. ఆయన ఒకవేళ సుప్రసన్నులైతే ప్రాప్తించడానికి కష్టమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. ఆ మధుర కథా శ్రవణంలో సంసార దుఃఖం నశిస్తుంది.
బ్రహ్మార్థులకు ఎలా శిక్షణ ఇవ్వాలో బాబాకు తెలుసు. సరే, బాబా అప్పుడు ఆ బ్రహ్మార్థుని కూర్చోబెట్టి ఓ క్షణం పాటు మరో పనిలో మునిగిపోయారు. ఆయన ఆ విషయాన్ని మర్చిపోయినట్లు అతనికి అనిపించేలా చేశారు. అప్పుడు బాబా ఏం చేశారు? ఒక పిల్లవాడిని పిలిచి అతనితో వెంటనే వెళ్ళి బాబాకు చాలా అవసరం పడింది, కొద్దిసేపటి కోసం ఓ 5 రూపాయలు వెంటనే ఇవ్వమని నందు మాట్లాడుతూ చెప్పు అన్నారు. పిల్లవాడు నందు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతని తలుపు తాళం పెట్టుంది. అతడు అప్పుడు అలాగే వెనుకొచ్చి బాబాకి ఈ సంగతి చెప్పాడు. బాబా ఇలా అన్నారు, మళ్ళీ వెళ్ళు, బాళా వ్యాపారి ఇంటికి వెళ్ళి అతన్ని అడిగి ఆ డబ్బుతే. అతని ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. వ్యాపారి బాళా కూడా అప్పుడు ఇంట్లో లేరు. పిల్లవాడు తిరిగి వచ్చి బాబాకి ఈ సంగతి చెప్పాడు. తర్వాత 1-2 చోట్లకి బాబా అతన్ని వెంటనే పంపించారు. తిరిగి అలసిపోయినా ఆ పిల్లవాడికి చిల్లిగా కూడా దొరకలేదు. నందు, వ్యాపారి బాళా వీళ్ళిద్దరిలో ఎవరూ ఇంట్లో లేరని బాబాకు పూర్తిగా తెలుసు. సర్వజ్ఞులైన మహారాజు నడుస్తూ మాట్లాడుతుండే దైవం. ఆయన పని 5 రూపాయల కోసం ఆగిపోతుందా? కానీ ఆ బ్రహ్మార్థి కోసం ఈ చమత్కారం చూపారు. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి చేసిన పంచభక్ష పరమాణాలు ఇంట్లో ఉన్న ఇతరులకు కూడా పెడతారు. అలాగే ఈ బ్రహ్మభోక్త నిమిత్తంతో మహారాజు సర్వుల శ్రేయస్సు కోసం భక్తులకి ఉపదేశించారు. ఆ బ్రహ్మార్థి జేబులో అప్పుడు 250 రూపాయలు ఉన్నాయి. అది సాయినాథులకు తెలుసు. బ్రహ్మార్థికి తెలీదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండి కూడా ఇవ్వాలా వద్దా అని తిరిగి తనకు వస్తాయా లేదా అన్న సందిగ్ధావస్థలో పడిపోయాడు. ఇబ్బందిలో పడ్డాడు. సాయిబాబాకు ముందుగా 5 రూపాయలను అప్పుగా కొద్దిసేపు ఇవ్వగల ధైర్యం అతనికి లేకపోయింది. బ్రహ్మ సాక్షాత్కారం అడగడానికి వచ్చాడు. సాయి మహారాజ్ సత్యాన్నే పలుకుతారు. చేబదులు డబ్బు కూడా కొద్ది మొత్తమే. అది ఇచ్చి చూడాలని అతని మనసు కనిపించినా సంశయం వచ్చి అడ్డుకుంది. 5 రూపాయలు అనేది ఎంత? కానీ అది ఇవ్వడానికి కూడా అతనికి ప్రాణం ఒప్పలేదు. ఇంతటి సులభమైన పని కూడా చేయలేకపోయాడు. అతను మూర్తిభవించిన లోబి కాదా? బాబాపై నిజమైన ప్రేమ ఉన్న ఇతర అమాయకులు ఎవరైనా ఈ విషయాన్ని ఇంత దూరం రానిచ్చేవారు కాదు. బ్రహ్మపై తపన ఉన్నవారికి ఈ విషయం తెలియకుండా ఉంటుందని నేను అనుకోను. అతను ధనమోహంలో చిక్కుకున్నాడు. పోనీ హాయిగా కూర్చున్నాడంటే అది లేదు. తిరిగి వెళ్ళిపోవాలని ఒకటే తొందర. బాబాతో ఇలా అన్నాడు, బ్రహ్మను చూపించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. బాబా ఇలా అన్నారు, కూర్చున్న చోటనే బ్రహ్మను చూపించాలని ఇప్పటి వరకు ప్రయత్నించాను. అది నీకు తెలియటం లేదా? బ్రహ్మ కోసం పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అహంకారము, బుద్ధి, మనసు ఇవన్నీ సమర్పించవలసి ఉంటుంది. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లే యోగాభ్యాసం చేసినప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఎటువంటి పనులు చేయక నిశ్చలంగా ఉండే ఆ స్థితిని యోగి జనులు పరమగతి అంటారు. యోగ సాధనలో దీన్ని సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని లభింపచేయగల మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అది అందరికీ ఒకేలా సులభంగా ఉండదు. మంచి సమయం వచ్చిందంటే అదృష్టవంతులకి బ్రహ్మజ్ఞానం ఒక్కసారిగా ప్రకటమై ప్రాప్తిస్తుంది. హిరణ్య గర్భ పదవి వరకు ఐకిక విషయాల్లో విరక్తితో ఉంటూ అనాసక్తిగా ఉండేవారే ఈ బ్రహ్మ విద్యను ప్రాప్తింప చేసుకోగల అధికారులు. దేహంలో కొంచెం కూడా వైరాగ్యం లేని వారికి ఎవరు ఎంతగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేసినప్పటికీ ఫలితం ఏముంటుంది? ఉత్తమ అధికారులకి బ్రహ్మజ్ఞానం ఏమాత్రం అవరోధాలు లేకుండా సహజంగా ప్రాప్తిస్తుంది. కానీ మధ్యమాధికారులు నిరంతరము దృఢమైన పద్ధతిలో మెల్లమెల్లగా వెళ్ళవలసి ఉంటుంది. ఒకరు ఆకాశ మార్గంలో వెళ్తారు, మరొకరు శాస్త్ర సమ్మతితో క్రమక్రమంగా మెట్లెక్కి వెళ్ళిపోతారు. అయితే అధికారం లేని వారు మాత్రం బ్రహ్మను తెలుసుకోవటానికి వ్యర్థ శ్రమ పడతారు. ఒక్క ఆత్మ వివేకం తప్ప, అంటే ఆత్మ సంయమానం తప్ప, అంటే ఇంద్రియాలను విచారాలను స్వాధీనం చేసుకోవడం తప్ప
బ్రహ్మప్రాప్తికి మరో శ్రేష్ఠ సాధన లేదు అన్న వేదాంత వచనం నిజమే అయినప్పటికీ ఆత్మ వివేకం ప్రాప్తింప చేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? అభ్యాసం చేసి శ్రమపడి ఎముకలను అరగదీయవలసి ఉంటుంది. అప్పుడు ప్రకటమైన గురుకృప మెల్లమెల్లగా చేతికి చిక్కుతుంది. నేనొక ఈశ్వరుణ్ణి, నేనే సత్తాని ప్రదర్శించే ఒక అధిపతిని అని హిరణ్య గర్భుడికి అభిమానం పెరిగి స్వస్వరూపం విస్మరించబడినప్పుడు విశ్వోత్పత్తి అవుతుంది. నేనే బ్రహ్మనై ఉన్నాను అన్న జ్ఞానం కలిగినప్పుడే అది తెలుసుకున్న జ్ఞాని స్వస్వరూపంలో లీనమైపోతాడు. అప్పుడే అతనికి విశ్వం యొక్క వాస్తవికత గురించి లేదా అది వాస్తవికమనే కల్పన నశించిపోతుంది అని శృతి గర్జిస్తూ చెప్తుంది. ఆత్మ జాగృతమై సర్వవ్యాపకము సర్వాంగభూతము అయిన బ్రహ్మ గురించి ఏకరూపత అనే మనోవృత్తి కలిగిందంటే బ్రహ్మ అనే అగ్నిలో విశ్వము ఆహుతి అవుతుంది, సృష్టి బూడిదవుతుంది. జీవుల స్థితి కూడా ఇదే పద్ధతిలో ఉంటుంది. మాయ భ్రమ నశించిపోయినప్పుడే త్రాడు, సూర్యకిరణాలు, ముత్యపు చిప్ప వీటి మిథ్యాభ్యాసము అదే వెండి గురించిన నిజ జ్ఞానం ప్రాప్తించిందంటే అది చిప్ప అని తెలుస్తుంది. మిథ్య కల్పన నివారించబడిందంటే వెండి కనిపించదు, అది ముత్యపు చిప్ప అన్న స్పష్టమైన నిశ్చిత జ్ఞానం కలుగుతుంది. పరస్పర అజ్ఞానానికి ఈ లక్షణం ఉంది. అజ్ఞానం అనే మాలిన్యాన్ని కడిగి శుభ్రం చేసి జ్ఞానం అనే దీపాన్ని ప్రకాశింపు చేయాలి. అప్పుడు మిథా కల్పన నశిస్తుంది. జనన మరణ బంధం లేకపోతే అప్పుడు మోక్షం కోసం ఆత్మ సంయమానం ఎందుకు? వేదాంతంలో మనకేం సంబంధం? అప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం గురించిన వివేచన ఎందుకు? నేను బద్ధుణ్ణి అంటే బంధింపబడి ఉన్నాను, నాకు దాని నుంచి సంపూర్ణంగా విడుదల కావాలని దృఢ నిశ్చయాన్ని అంటిపెట్టుకుని ఉన్నవారే ఇక్కడ అధికారులు. అత్యంత అజ్ఞాని, పూర్ణ జ్ఞాని వీరిద్దరూ దీనికి అధికారులు కారు. బద్ధుడే కాకపోతే మరి ముక్తి ఎందుకు? ఇది నిజమైన గోష్ఠి. జీవుడు ఆ బ్రహ్మ అయి ఉన్నాడు. జీవో బ్రహ్మణ సవరః. స్వభావంగా అతను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడై ఉంటాడు కనుక బద్ధచా నాహి కైంచి ముక్తి హేతో ఐహోవన స్థితి, బద్ధత, ముక్తత ఈ రెండు సహచర్యంతో ఉండే గుణాల మీద ఆధారపడి ఉంటాయి. వీటి అనుభవం అందరికీ ఉంటుంది. బ్రహ్మకి మాయతో లేదా త్రిగుణాత్మక ప్రకృతితో సంబంధం ఏర్పడినప్పుడు తాను బద్ధుడైనప్పుడు తెలుసుకుంటాడు కనుక గుణ సంయోగము అంటే బంధనము, గుణ వియోగము అంటే మోక్షము. అన్యత్వము అనేది అస్తిత్వంలోనే లేని చోట ఎవరిని బంధిస్తారు, విడిపిస్తారు? జీవాత్మకు పరమాత్మతో అనిత్యభావము ఒకే మార్గంలో పోయినప్పుడు ఎవరు బద్ధులు కారు, ముక్తులు కూడా కారు. రాత్రింబవళ్ళు సూర్యుడు ఉత్తనం చేశాడా? అది దృష్టి దోషం యొక్క వ్యవహారం. సూర్యుడు ఆ చిక్కులో పడడు. నేనొక కర్తని, నేనొక భోక్తని అని చిత్తంతో అభిమానం పెట్టుకొని స్వర్గ నరకాలు సుఖదుఖాలను అనుభవిస్తుంటే విషయాలపై ఆసక్తి అధికమవుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆత్మ నిత్యము, సనాతనము, శాశ్వతము. జనన మరణ వికారాలు దాన్ని బాధించవు. చూడండి కఠోపనిషత్తు 2:2-18, గీత 2:20. అజో నిత్యం శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఓంకారం దానికి ప్రతీక. దానికి ఆద్యాంతాలు ఉండవు. అది స్వతంత్రురాలు. శరీరమే ఆత్మ అని అనుకునే వారికి తాము వేరు, సృష్టి వేరు అనుకునే వారికి ఎంత కష్టపడినా ఆత్మానుభవ జ్ఞానం ప్రాప్తించదు. వాణి మొదలైన సర్వేంద్రియాలను లయం చేసి మనసులోని నిశ్చయాన్ని దృఢం చేసుకోవాలి. తర్వాత ఆ మనసుని కూడా లయం చేసి బుద్ధిని పట్టుకోవాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానాన్నిచ్చే బుద్ధి వద్ద మనసును
ఏకాగ్రం చేయాలి. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ బుద్ధికి స్వాధీనంగా ఉంటాయి. మట్టి కుండకి మూల కారణం మట్టి అయినట్లే ఇంద్రియాలకు బుద్ధి మూల కారణం. అది అలాగే వాటిల్లో నిరంతరం వ్యాపించి ఉంటుంది. మనసు మొదలైన సర్వ ఇంద్రియాలను వ్యాపించి ఉండే బుద్ధిని మహాతత్వంలో కలిపి ఆత్మతత్వానికి ఆ మహాతత్వాన్ని సమర్పించాలి. అలా సమరసత సాధిస్తే ఆత్మ స్వరూపం నిశ్చయంగా తెలుస్తుంది. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 13వ మంత్రం. యచ్చేత్ వాజనసి ప్రజాం తత్ యచ్చేత్ జ్ఞానం ఆత్మని జ్ఞానమాత్మాని మహతి నియచ్చేత్ తత్ యచ్చేత్ శాంత ఆత్మని. బుద్ధిమంతులు మొదట వాక్కు మొదలైన ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మరల్చి మనసులో విలీనం చేయాలి. అప్పుడు మనసుని బుద్ధిలో విలీనం చేయాలి. దృఢ అభ్యాసం అయితే అప్పుడు ఆ జ్ఞాన స్వరూప బుద్ధిని మహతి ఆత్మ అంటే జీవాత్మ యొక్క శుద్ధ స్వరూపంలో విలీనం చేయాలి. ఆ ప్రకారంగా మన నుంచి వేరుగా ఏ రకమైన వస్తు సత్తా చిహ్నాన్ని మిగిలి ఉండనీయక, అంటే తనని శాంతి ఆత్మరూప పరబ్రహ్మ పురుషోత్తమునిలో విలీనం చేసేయాలి. కనుక వెండి, మృగజాలం, సర్ప భాసం కేవలం దృష్టి దోషమే. దానికి సంపూర్ణత లేదు, విశిష్టత లేదు. జనన మరణాలచే బాధించబడని ఆ ఆత్మతత్వాన్ని దర్శించకుండా మనకి శ్రేయస్సు కలుగదు అని సత్పురుషులు నిరంతరం చెప్తూ ఉంటారు. పరిణామాన్ని అంతటికీ కారణం ఉంటుంది. అయితే ఆ ఆత్మతత్వం స్వయంగా ఉత్పన్నమవుతుంది, దానికి కారణం ఉండదు. అదెంతో సనాతనమైనది. కానీ ఆది నుంచి ఉండి కూడా త్రికాల బాధితమైన అది తాజాగా ఉంటుంది. స్వభావతః అది బుద్ధికి అగోచరమైనది. ఆకాశంలాగా అవిచ్ఛిన్నంగా ఉండి జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. స్వతహాగా ఒక్కటిగా ఉంటూ అవయవాలు లేకుండా ఉండే దీనికి ఓం ప్రణవం ఆధారం. ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మను తెలుసుకోగలం, సగుణ సాకార బ్రహ్మను ప్రాప్తింప చేసుకోగలం. దానికి ప్రతీక ఓం. దాన్ని సదా ధ్యానము, ఉపాసన చేయవచ్చు. సమస్త వేదాల సారమే ప్రణవ స్వరూప ఓంకారం. దాన్ని అర్థసహితంగా స్పష్టంగా తెలుసుకున్న వారే మహా వాక్యాలను అభ్యాసనపూర్వకంగా చింతన చేయాలి. వేదం స్వయంగా దేని వాస్తవికత గురించి నిశ్చయమిస్తుందో, దేన్ని లోకులు అత్యంత ప్రయత్నంతో బ్రహ్మచర్యని పాటించి సంపాదిస్తారో దాన్నే ఓం పద అంటారు. సమస్త వేదాలు నానా రకాలుగా ఎవరిని ప్రతిపాదిస్తాయో, తపస్సు మొదలైన సాధనాలన్నిటికీ ఎవరు ఒకే ఒక్క పరమ చరమ అంటే అంతిమ లక్ష్యమో, ఎవరిని ప్రాప్తింప చేసుకోవాలన్న ఇచ్ఛతో సాధకులు నిష్ఠపూర్వకంగా బ్రహ్మచర్యను అవలంబిస్తారో ఆ పురుషోత్తమ భగవంతుణ్ణి, పరమతత్వాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను. అది ఓం అనే ఒక్క అక్షరం. సరే, ఆ పదవికి మార్గం చాలా కఠినమైనప్పటికీ పరిశ్రమ చేసే వారికి శ్రేష్ఠ గురు కృప కలిగితే దాన్ని పొందడం అత్యంత సులభం. అత్యంత స్థూలమైన ఇంద్రియాల నుంచి అనుక్రమంగా సూక్ష్మ తారతమ్యంలోనికి చేరుకున్న మీదట ప్రయత్నశీలురైన సాధకులకు అది ప్రాప్తిస్తుంది. ఆ ఓం శబ్దంతో ఉచ్చరించబడే అక్షరాలన్నీ తపస్సుల్లోకెల్లా శ్రేష్టమైనవి. దాని కేవల ఉచ్చారణతో అర్థం యొక్క తత్వం మనసులో స్ఫురిస్తుంది. దాన్ని మళ్ళీ మళ్ళీ పఠిస్తే అప్పుడు ప్రత్యక్షంగా అనుభవం కలుగుతుంది. సర్వవ్యాపకమై వృద్ధి క్షయాలనే వికారాల్లేని ఆత్మని తెలుసుకునే ఆ సద్గురు భక్తులు ధన్యులు. ఆధ్యాత్మిక అంటే జ్వరం రావడం, ఎముకలు విరగడం లాంటి శారీరక దుఃఖాలు, క్రోధము, చింతలు లాంటి మానసిక దుఃఖాలు. ఆది భూత అంటే దొంగ,
సర్పం, యుద్ధం వీటి నుంచి కలిగే దుఃఖాలు. ఆది దైవం అంటే అతివృష్టి, క్షమం లాంటి దైవిక దుఃఖాలు. ఈ 3 రకాలైన దుఃఖాలచే పీడించబడే లోకులు ఈ అదృష్టాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం కేవలం మహాత్ములదే. అవిద్య నుంచి సంసారము లేదా జనన మరణాది పరంపర ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి విడుదల అవడానికి సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఇవి ఒకటే అన్న భావన మనసుకి ఆ మహాత్ముల వద్దే ప్రాప్తిస్తుంది. మనసు విషయ సుఖాల గురించి ఆలోచించకుండా ఉంటూ అహం బ్రహ్మస్మి ఇతి, నేను బ్రహ్మనై ఉన్నానే వేదాల మహావాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం వైపు బుద్ధి మళ్ళీ గురు వచనాలు, శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని గురించి ఖచ్చితమైన నిశ్చయం కలిగి మనసుతో, శరీరంతో కర్మలు చేసే ప్రవృత్తి మనసుతో సహా ఆగిపోయినప్పుడే ఆత్మతత్వం సంపూర్ణంగా తెలుస్తుంది. అప్పుడే సంపూర్ణము, స్పష్టము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల సాధనల నుంచి, సంపత్తి మొదలైన దుఃఖ కారకాలైన వస్తువుల నుంచి నివృత్తి కలుగుతుంది. అంతఃకరణంలోని అవిద్య మొదలైన వాటి గురించిన చిక్కులు విడిపోతాయి. సాధకుడు అవ్యక్త పరబ్రహ్మలో విలీనమవుతాడు. పరివర్తనం చెందిన కిరణాలలోని చిన్న రంధ్రంలో నుంచి వచ్చే కిరణాలలోని అత్యంత చిన్న కణం కన్నా కూడా చిన్నగా ఉండే అణువు కన్నా కూడా మరింత చిన్నదిగా లేదా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అలా దాన్ని నిర్ధారించారు. పెద్దవాటిల్లోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా పెద్దది అని కూడా నిర్ధారించారు. అయితే ఇవన్నీ పోల్చేందుకు చేసే ఊహలు. ఆత్మ నిశ్చయంగా ఈ ప్రమాణాలకు అతీతమైనది. శ్రీ సచ్చిదానంద జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అది సూక్ష్మతలో సూక్ష్మం కంటే సూక్ష్మము, మహత్యంలో మహత్వం కంటే పెద్ద ఆకారంతోనూ ఉంటుంది. నామరూపాలకు ఉపాధులుంటాయి. ఆత్మ సదా పరిపూర్ణంగా ఉపాధిరహితంగా ఉంటుంది. దానికి జననము లేదు, మరణము లేదు, మూల కారణము కూడా లేదు. అది జన్మరాహితము లేదా స్వయంభూ, నిరంతరము ఉండేది, ఎన్నటికీ నాశనము లేనిది, సనాతనమైనది. దాన్ని స్పష్టంగా సహజంగా తెలుసుకోవటం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. వేదము, ఇతర శాస్త్రాలు, పురాణాలకు కూడా తెలుసుకోవటానికి కఠినమైనది. ఇది సరిసమానంగా అందరికీ సహజంగా ప్రాప్తిస్తుంది. దాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకోలేక వేదము అలసిపోతుంది. తాపసికులు, వనవాసులైన వారు ఉపనిషత్తులు చేతులెత్తేశాయి, కానీ ఎవరికి సరైన జ్ఞానము లభించలేదు. ఆ ఆత్మ స్వరూపాన్ని శోధించడానికి, ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకోవటానికి ఆచార్యులే కావాలి. తర్కము చేయటంలో ఎంతో నైపుణ్యము వారికే, అక్కడ ప్రవేశము ఉండదు. ఇక ఇతరులు గొప్పతనమెంత? కేవలము వాద వివాదాలు చేసేవారికి అక్కడ చోటు లేదు. వాళ్ళు మనసు అనే గందరగోళపు సుడిగుండంలో గిరగిరా తిరుగుతారు. వేదశాస్త్రాలు, ఆచార్యులు వీరికి తప్ప ఇతరులకి స్వస్వరూపము తెలుసుకోగల స్థిరమైన బుద్ధి లేదు. స్వబుద్ధి కల్పన అనే 84 లక్షల తారకలు జనన మరణ పరిభ్రమలను తప్పించలేవు. కానీ ఆ పనిని శాస్త్రము, గురువు అనే ఒక చంద్రుడు మాత్రమే చేయగలరు. అప్పుడు అంధకార అణువంతైనా మిగలదు. ఇతరులు కష్టంతో సాధించలేని పనిని వీళ్ళు సహజంగా సాధింపచేస్తారు. సద్గురువుని దృఢంగా ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానము ప్రకటమవుతుంది. అవిద్య ఏమి చేయకుండా పక్కకు జరిగిన చోట, సచ్చిదానంద స్వరూపము స్థిరమైన చోట స్వస్వరూపములో నిమగ్నమయ్యే స్థితి ఉత్పన్నమవుతుంది. దానికే మోక్షము అనే మరో పేరుంది. అదే జీవులు అత్యంత ఆపేక్షించగల ధ్యేయము. దానికోసము బ్రహ్మ అంటే పరమాత్మతో ఏకరవులవటానికి ఆసక్తి. ఆత్మచింతనలో నిమగ్నం అవటంలో ప్రీతి ఉన్న సాధకులు ఎంతో కష్టపడతారు. స్వస్వరూపంలో మనసు సుస్థిరమైందంటే ఇంద్రియాలు అనుభవింపచేయటానికి విషయాలు కల్లోల పడుతూ లేస్తాయి. స్వస్వరూపంలో మనసు
స్థిరమైతే అవి క్షీణించిపోతాయి. స్వస్వరూపము నుంచి విముక్తులైన వారి ఎదుట విషయాలు సదా నిలబడి ఉంటాయి. కానీ స్వస్వరూపం వైపు చూసేవారికి విషయాలు విముఖమవుతాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు, వేరే ఏ కోరికలను మనసులో పెట్టుకోని వారు, ఇహలోక పరలోకాల గురించి కొంచెం కూడా లోభము పెట్టుకోని వారే మోక్షానికి అధికారులు. ఇందులో ఒక లక్ష్యము తక్కువైనా వారు ముముక్షువులు కారని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒంటికంటి అంధుడు రెండు కళ్ళతో చూసేవాడిలా నటించినట్లుగానే ఆ ముముక్షువులు కేవలము నటిస్తారు. అహంకారము అణిగిపోనంత వరకు, లోభము లుప్తమవునంత వరకు, మనసు వాసనారహితంగా అవసరనంత వరకు బ్రహ్మజ్ఞానము మనసులో చక్కగా నాటుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవుని భ్రాంతిలో పడేస్తుంది. ఏ రకమైన వస్తువుల మీదైనను ఆసక్తి ఉండటమే బంధనానికి కారణమవుతుంది. విషయాలను అనుభవించే విషయంలో అపోహలు చేయటము, వాటిని గుర్తుపెట్టుకోవటము, వీటిని వదిలిస్తే బ్రహ్మజ్ఞానము లభిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారము పొందటము చాలా కఠినమైన పని. కనుక సగుణ పరబ్రహ్మ ఉపాసనలోని అంతరార్థాలను తెలుసుకున్న బుద్ధిమంతులు అదే తమ ధర్మం అని తెలుసుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీకి జై. ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతులకు తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేలా రుజువు చేయటం ఎలా? మొదట చిత్తం పరిశుద్ధం అవ్వాలి. తరువాత బుద్ధి దర్భమైన కుశాగ్ర బుద్ధిలా తీక్షణమవ్వాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతరం వికారరహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన వారు ఎన్నటికీ శోకించరు. చూడండి, గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం. గతాననుగత సుంచ నాను సోదస్తి పండిత. నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసం గాని బ్రతికున్న వారి కోసం గాని ఎన్నటికీ శోకించడు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పనిచేయదు. వేదాలు, శృతులు, యథార్థ జ్ఞానం కూడా దాన్ని వెల్లడి చేయలేవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 23వ మంత్రం. నాయమాత్మ ప్రవచనేలాభ్యగా నా మేధాయాన బహూనా శృతస యమేనశ్య స్మృతే తేనే నభ్యః తస్మతః ఆత్మా విశృణతే ధనం స్వాం. ఆత్మ అంటే పరబ్రహ్మను ప్రవచనాలతో, బుద్ధితో లేదా పుష్కల శాస్త్ర శ్రవణాలు చేసి కూడా ప్రాప్తింప చేసుకోలేము. దాన్ని ఎవరు స్వీకరిస్తారో వారే దాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. దానికోసం ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము, వికారరహితము, శరీరము అనిత్యమని, సదా మార్పులకు లోనవుతుందని తెలుసుకుని తమ హితాన్ని సాధించుకునే వారే యోగ్య అయోగ్య పనుల విషయంలో జాగృతమవుతారు. ఆత్మ జ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి భయము ఉండదు. వారు తాము ఒక్కరేనని, జగత్తులో తాము తప్ప అన్యమేదీ లేదని తెలుసుకుంటారు. ఆ ప్రకారంగా అన్యత్వ భావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిశ్చయంగా దూరం అవుతాయి. ఆత్మను తెలుసుకోవడం కష్టమే అయినా, ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా, కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా ఆ ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండని వారు, ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటమనే ఒక్క కోరిక మాత్రమే ఉన్నవారు, ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థనలు చేసే వారికే ఈ శ్రేష్ఠ లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథపారాయణ, కీర్తన మొదలైనవి వింటున్నప్పుడు నేను అదే అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు
దాన్నే తమ ధ్యానంలో పెట్టుకునే వారిపై ఆత్మ అనుగ్రహ అమృతధారలు కురిపిస్తుంది. సదా సదా దుష్టకృత్యాలు లేదా పాపాచరణ చేయటంలో తత్పరులై ఉండేవారు, నిరంతరం అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రంగా ఉండని అలాంటి జ్ఞానులకి అది ప్రాప్తించదు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 24వ మంత్రం. నా నిరతో దుశ్చారి తాన్నా శాంతానా సమాహిత నాశాస్త మనసో వాపి ప్రజ్ఞనే నైన మాప్తుయోత్. దుష్టకృత్యాల నుంచి లేదా పాప ఆచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుణ్ణి విస్మరించి రాత్రింబవళ్ళు సంసారంలోని భోగాల్లో చిక్కుకొని అందులోనే ఉండేవారు. ఈశ్వరుడి మీద శ్రద్ధ లేకపోవటంతో నిరంతరం అశాంతితో ఉండేవారు. మనసు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనం చేసుకోని వారు. అలాంటి మనుషులు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింప చేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి, అయోగ్య కర్మలను వదిలేసిన వారికి, చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునే వారికి ఆధీనంలో ఉంటుంది ఆత్మ. పాపాచరణ నుండి విరక్తులైన వారు ఆచార్యులు, గురువుల చరణాల్లో వినమ్రంగా ఉండేవారు. ఫలేచ్ఛను వదిలేసే వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయభోగాల విషయంలో నిష్కాములు కాకుండా, కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా, మనోవృత్తిని శాంతింపచేయకుండా ఆత్మారాముని పొందడం కఠినం. బ్రహ్మ జ్ఞానంపై కోరిక ఉండేవారి తపాచారణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూపాన్ని ప్రకటం చేస్తుంది. గురు కృప లేకుండా అది ప్రాప్తించటం సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింపచేసుకోవటం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి. అభేద భావాన్ని చక్కగా గుర్తించుకోవాలి. అప్పుడే ఆత్మలాభ సుఖం కలుగుతుంది. ప్రపంచమంతా అజ్ఞానమయం. దాని వ్యాపకానికి మూల కారణం అజ్ఞానం. జ్ఞానం లేకపోతే మోక్షానికి అక్కడ చోటుండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్రానుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయం అయినప్పుడే ఉత్పన్నమవుతుంది. మరే విధంగానూ సత్యం కాదు. గొప్ప సాధువులు కానీ, నీచులు, పాపులు గాని జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని వ్యవహరించే వారే నిజమైన గొప్ప పురుషులు. వారొక్కరికే ఆత్మ అభేదాత్మ అవుతుంది. బ్రహ్మ ఆత్మ ఒకటే అన్న అనుభవపూర్వక జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానమంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవటానికి ఏది మిగిలి ఉండదు. సాక్షాత్కారం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలం అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందము వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షం అనే పర్వదినాలు ప్రాప్తిస్తాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము, మహత్తు కన్నా మహత్యము అన్న మాటలు కేవలం దాని సర్వవ్యాపకత మన బుద్ధికి తెలియటం కోసమే. ఆత్మ సూక్ష్మము కాదు, మహాత్మమైనది కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువలు లేదా శ్రేష్ఠ కనిష్ఠులు పెట్టడంలోని భావం కేవలం అది కల్పన యొక్క ఆట అవటమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి నుంచి పిపీలికం వరకు సకల చరాచర వస్తువుల్లో నిండి ఉన్నది. అలా వర్ణించటానికి అశక్యమైన ఆత్మ అస్తిత్వం బుద్ధికి తెలియచేయటానికి వేదాంతులు ఆ పరిమితను కూడా వాక్కుతో పరిమితం చేశారు. కేవలం బుద్ధి వైభవ యోగంతో ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు సద్గురుల సాంగత్యంతో వారి నుంచి జాలువారే కృపతో అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మ గురించిన సవిస్తర వర్ణ గ్రంథాలలో, పుస్తకాలలో ఏమైనా తక్కువగా ఉందా? అయితే సద్గురు కృప కలగనంత వరకు, ఈ జగత్తు అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య నైమితిక కర్మలు చేసి మనసు శుద్ధ సంస్కారాలను సంతరించుకోనంత వరకు బ్రహ్మానుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిత్యం.
మిగిలినవన్నీ అనిత్యం. దృష్టికి కనిపించేవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మ గురించి చెప్పేవారు లభించరు. అలాగే శ్రోతలు కూడా దుర్లభం. ప్రేమామయుడు, అనుభవశీలురు అయిన సద్గురువులు అరుదుగా లభిస్తారు. బ్రహ్మేమన్న దారిలో పడుండా పర్వత గుహాల్లో చిక్కుకుపోయి యమ నియమాలలో బంధింపబడిపోయి జ్ఞాన ధారణకు అంటుకుపోయి అలాంటి యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. అది నీలాంటి మూర్తిభవించిన లోబులకి ఎలా బాబు లభించేది? డబ్బు మీద ఎంతో లోభం ఉన్నవారికి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కల్పాంతంలో కూడా అసలు అవ్వదు. ఇది బాగా గుర్తుంచుకో. పారమార్థిక గోష్ఠిని వింటున్నప్పుడు విషయభోగ చింతనని, ప్రాపంచికాన్ని నిరంతరం విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం కూడా అలాగే లభిస్తుంది. అంతఃకరణలో మాలిన్యం, విక్షేపాలు, ఆవరణ అనే 3 దోషాలుంటాయి. నిష్కామంగా కర్మలు చేసి మాలిన్యాన్ని నిర్మూలించుకోవాలి. ఉపాసనతో విక్షేపాన్ని కడిగేయాలి. ఆ ప్రకారంగా స్వకర్మలు ఉపాసనలు చేసిన కర్త చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మల విక్షేపాలు నిశ్చించిపోయి కేవలం ఆవరణ మిగిలి ఉంటుంది. ఇదంతా అనర్థాల బీజ ఆవరణ. జ్ఞానం ప్రకటమయ్యాక సూర్యోదయం అవ్వగానే అంధకారం నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము మొదలైన లక్షణాలతో వేదాంతాలలో నిష్ఠులైన వారిచే వర్ణించబడిన ఈ బ్రహ్మ స్వస్వరూపాలలో లీనమై జ్ఞానుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారం, కొద్ది వెన్నెల ఉన్న మచక చీకట్లో ఒకానొక బాటసారి అరణ్యంలో నడుస్తూ ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షం మొండాన్ని చూసి దొంగ అనుకొని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నేనొంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది. ఈ దొంగ దారితోపిడి వాడిలా తిష్టవేశాడు. ఇప్పుడేం చెయ్యాలి? ప్రాణాలు నిలుపుకో అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం పడి ఆ మొండం నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు గలిగిన దొంగ అనే మిథ్యాభాసం అతనికి తెలుస్తుంది. సరే, బ్రహ్మప్రాప్తికై అవరోధాల గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునే వారికి శ్రేయస్సు స్వరూపాన్ని ప్రకటన చేస్తాను. హేమాడ్ సాయి చరణాల వద్ద పొర్లగింతలు పెడుతున్నాడు. నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. సాయి కృప నాతో మాట్లాడించే దాన్ని భావికులు, అమాయకులు వింటారు. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని బ్రహ్మ జ్ఞాన కథనం 1 అనే పేరుగల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 17వ అధ్యాయం బ్రహ్మజ్ఞాన కథనం 2. జగతోత్పత్తికి కారణము, మూలకారకమైన బ్రహ్మ ప్రాప్తి నిరూపణ 2వ భాగము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో శ్రేయము, ప్రేయము వాటి లక్షణాల నిరూపణ చేస్తానని గడిచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్నిప్పుడు విచారపూర్వకంగా వినండి. ప్రకాశము, అంధకారము వీటి గుణధర్మాలు చూడ్డానికి ఒకదానికొకటి కలిసున్నట్లున్నా అవి ఒకదాని నుంచి మరొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము, ప్రేయము వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండూ వేరు. ప్రేయం వైపు ఎవరి మనసు పరుగులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయము వివేక రూపము.
ప్రేయం అవివేక రూపము. శ్రేయస్సు విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. ప్రేయస్సు ఎన్నటికీ తెలివి కలవాడిని భ్రాంతిలో పడేయదు. శ్రేయస్సు అజ్ఞానులకు నచ్చదు. కాంత కనకాలపై ఆకర్షణ ఉన్నంత వరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరుకున్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించినంత వరకు ప్రేయస్సే ఇష్టమనిపిస్తుంది. నీరు పాలు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒకచోట కలిసి పోయి ఉంటాయి. మానస సరోవరంలోని హంస పాలని వేరు చేసి త్రాగినట్లు అలాగే దృఢ నిశ్చయాలు, బుద్ధిమంతులు, వివేకులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లనే ఆసక్తులై ఉంటారు, ప్రేయస్సుకి విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధులు శరీరము, పశువులు, పుత్రులు, ధనము, గొప్పతనం ఇత్యాది యోగక్షేమాలపై ఇష్టం పెట్టుకుని ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవటానికి, లేనివి అధికాధికంగా పొందటానికి కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 2వ మంత్రం, శ్రేయశ్చేచ్చ ప్రేయశ్చేచ్చ మనుష్యమే తస్వౌ సంపరిత్య వివినాక్తి ధీరః శ్రేయో హిదోరో బిప్రేయసౌ వృణతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణతే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మానవుల ఎదుటికి వస్తాయి. ఆ రెండింటి గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండు వేర్వేరు అని తెలుసుకుని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు ప్రేయస్సుల కంటే శ్రేయస్సే శ్రేష్టమని తెలుసుకుని దాన్నే అంటే శ్రేయస్సునే స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోరికతో ప్రేయస్సును దగ్గర తీస్తారు. శ్రేయస్సు ఏమిటో ప్రేయస్సు ఏమిటో ఈ రెంటిని తెలుసుకోకుంటే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవడం వల్ల ఈ రెంటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది. రెండు ఎదుట ఉండటం వల్ల మానవులు వాటిని ఎన్నుకోవటం కష్టం. ఎందుకంటే వాటి మందబుద్ధి మీద విజయం పొంది ప్రేయస్సే వారిని పట్టుకుంటుంది. పాలలో నీరు కలిసి ఉన్నప్పటికీ హంస పాలని తీసుకున్నట్లు ప్రేయస్సును పక్కకి నింటి శ్రేయస్సును స్వీకరించడమే పురుషార్థం. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ వివేకహీనులైన మందమతులు వీటి యోగ్యాయోగ్యతలను విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అది మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. తరువాత ఆ మార్గంలో అవరోధంగా వచ్చే దాన్ని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి. ఇక్కడే పురుషార్థం హఠాత్తుగా దృష్టి ముందుకొచ్చి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢ నిశ్చయం చేసుకుని శ్రేయస్సుని ప్రాప్తింప చేసుకోవటం కోసం చక్కగా ప్రయత్నించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సంసార దారుణి చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, అధిభౌతికం, అధిదైవికం అనే 3 రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తూ ఉంటారు. ఆ భయంకర దుఃఖాలను ఎంతగానో సహించి బాధపడుతూ వాటిని నివారించటానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసార చక్రం చేసే ఈ పరిభ్రమణ సహించటానికి కఠినమైనది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని దాని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడే పురుషార్థం ఉదయించి అప్పుడు ఆ పురుషులు తమ హితాన్ని సాధించటానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన ఈ విద్య లేదా మాయ ముత్యపు చిప్ప మీద వెండిలాగా, మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దానిలో మిథ్యా భాసరూపం అనే గొప్ప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారం వడగళ్లలా వర్షిస్తే అవసరానికి పనికొస్తాయని, వాటిని గొప్ప ప్రయత్నంతో పోగు చేసి పెట్టుకున్నప్పటికీ మేలుకున్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించినదైనా అనుభవించనిదైనా విషయ భోగ వాసన ఉండటము లేదా ఆశ
ఉత్కంఠ, ఇచ్ఛ ఉండటము ఇవన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకొని వాటిని మొదటే సమూలంగా పెకిలించి వేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడటానికి అసఖ్యమో, ఎక్కడి నుండి బుద్ధి వెనక్కి మరలుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవో అలాంటి దాన్ని గురువు స్వయంగా చూపిస్తారు. కామ క్రోధాలనే 2 వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింప చేయలేవు. శ్రవణ మనన సమాధులను కామక్రోధాలు అనాయాసంగా విచ్ఛిన్నం చేస్తాయి. దీపజ్యోతి, కర్పూరం సమాగమమైన తరువాత అవి ఒకదాన్ని ఒకటి నెట్టేసుకోగలవా? రెండింటి కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. శృతి స్మృతులు నిషేధించిన దుష్కర్మల్లో నిరంతరం దొరుకుతూ యోగ్య అయోగ్య కర్మలను తెలుసుకోకపోతే వారు జ్ఞానులై కూడా స్వయంగా తమ హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరం అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థతగా ఉంచుకొని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింప చేసుకునేవారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురువుకి శిష్యులై సదాచారులు అవుతారో, ఎవరి ధ్యానం ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. సంసారంలో ఉండని లేదా మోక్షం పొందటానికి ప్రయత్నిస్తూ ఉండని చివరికి నిజధామానికి స్వస్థానం అంటే ఈశ్వరుని వద్దకు వెళ్ళవలసి వస్తుంది. శరీరం అనే రథానికి నీవు యజమానివి. కేవలం వ్యర్థంగా మాట్లాడేవారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగేవారికి స్థానం లేదు. అభ్యాసమే నిజమైన సారం. శరీరాన్నే రథంగా చేసుకొని నీవు అందులో హాయిగా కూర్చో. ఈ స్వంత శరీరం అనే రథానికి నీ బుద్ధిని సారథిగా చేయాలి. నీవే యజమానివై శాంత చిత్తంతో రథంలో కూర్చో. అప్పుడు విషయభోగాలనే అనేక కఠిన మార్గ పరంపరలను దాటించమని సారథికి చెప్పు. మనసు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాలనే స్వాధీనం కాని అభిచారం అనే గుర్రాలను అదుపులోకి తీసుకో. గుర్రాలు ఒకవేళ విశృంఖలంగా పరిగెత్తినా కళ్ళెం వాటిని తమ స్థానాల్లో ఉంచుతుంది. అలాంటి ఆ కళ్యాన్నే సారథి చేతికిచ్చి నీవు హాయిగా స్వస్థ చిత్తంతో కూర్చో. సారథి కుశలుడు, నిపుణుడు అయితేనే గుర్రాలు సరిగ్గా పరిగెత్తాయి. కానీ అతనే ఆ మనసనే కళ్యాణికి ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. ఎక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా ఉంటుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరికి చిత్తం ఏకాగ్రం అయి ఉంటుందో వారికే పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. మనసు ఎప్పటికీ స్వాధీనం కాని వారు ఆ పదవి వరకు చేరనేలేరు. వారికి సంసార పరిభ్రమణలు తప్పిపోవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 3వ వల్లి 3, 4, 9 మంత్రాలు. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధితు సారథి విద్ధి మన ప్రగహమేవచ. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి. అంటే రథంలో కూర్చొని ప్రయాణించే వాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, మనసుని గుర్రానికుండే కళ్ళెమని అనుకో. ఇంద్రియాణి యానా హు విషయం స్థేహ గోచరాన్ ఆత్మేంద్రియ మనోయక్తం భోక్తే రాహ్యం నీషని. జ్ఞానులు ఇంద్రియాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. విషయాలను ఆ గుర్రాలు నడిచే వివిధ మార్గాలంటారు. శరీరము, ఇంద్రియాలు, మనసు వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. విజ్ఞాన సారథి రస్యు మనం ప్రగహవానం నరం స్వాధానం పరమోప్నత్తి తద్విష్ణు పరమం పదం. వివేకశీలి బుద్ధిసారథి అయి ఉండి మనసు అనే కళ్ళెం స్వాధీనంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముని
సుప్రసిద్ధ పరమపదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఈ జీవాత్మ శరీరాలకున్న సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మలో బాగా ప్రసిద్ధం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. అలా ఆ గొప్ప పరమ పదవి తనంతా తాను స్వయంగా అక్కడికిక్కడ ప్రకటమవుతుంది. అది ఎక్కడుంది అన్న శంకను పోగొడుతుంది. ఇక్కడ తర్కవాదము, అనువాదం స్పష్టం చేయడానికి పునః చెప్పడం. ప్రవాదము, లోక ప్రతీది, సంవాదం పనిచేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వివాదాలతో ఏమీ ఉపయోగం ఉండదు. అక్కడ తర్కం యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించే వారి బుద్ధి కుంటుపడుతుంది. అమాయకత్వమే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. ఉత్తమ జ్ఞానానికి ఏది కారణమో ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతుందని, ధనతృష్ణ కోరిక కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువసేపు ఉండదు అని, హరిమాయను దాటడం చాలా కష్టమని తెలుసుకుని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ములు సంసార సాగరాన్ని దాటించగల నౌక లాంటి వారు. అందులో నీవు ఒక ప్రయాణికుడివి కా. ఆవలి తీరం తీసుకెళ్ళడానికి వారు తప్ప మంచి సమర్థులు ఎవరు? వివేక వైరాగ్యాల జంటను ఒక చోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారం అనే సాగరాన్ని దాటడం వారికి కష్టం కాదు. సారాంశం: వివేకం, వైరాగ్యం ఈ రెండు గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 439 ఓవి. వైరాగ్యం వివేకం లేకపోతే అందురాలు, వివేకం వైరాగ్యం లేకపోతే కుంటిది. అవి నా హృదయంలో జంట బలాల్లా ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది: యశస్సు, శ్రీ, ఔదార్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. చూడండి, ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం 350 ఓవి. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకి ఇది లభిస్తుంది, ఇతరులకి కాదు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన అవదు. కనుక జ్ఞాన ప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమితిక కర్మలు ఆచరించడంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై శమదాముదాలనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేయగల సాధన సంపత్తి. అవి కూడా 6. శమము అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే బాహ్య వృత్తి నుంచి నివృత్తి లేదా విషయభోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే దుఃఖ నివారణ కోసం ఏ ఉపాయాలు చేయకుండా, దాని గురించి చింత పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి, శ్రద్ధ, తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తి ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను సంకల్పాలని త్యజించి మనసుని ఏకాగ్రం చేసి సద్గురువుకి అనన్యంగా శరణు అన్నవారిని
సద్గురువు పక్కున చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్య భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించక త్రిశంకులాగా మధ్యస్థంగా వేలాడుతూ ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
स्वैरहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई